సార్ నేను ఒక 'రాజమౌళి' గారి సినిమాతో ఏ సినిమాని కంపేర్ చేయకూడదు. కంపేర్ చేస్తే కూడా అనవసరంగా ఇప్పుడు మళ్ళీ ఈయనన్న సోషల్ మీడియాలో అన్‌హెల్తీ డిస్కషన్‌కి లీడ్ తీస్తాం గానీ, అయన్నీ పక్కన పెడితే 'రవితేజ' గారు పోలీస్ యూనిఫార్మ్ వేసుకున్న సినిమా ఏది ఫెయిల్ అవ్వల 90%. అట్లా అనే 'రవితేజ' గారు మళ్ళీ పోలీస్ యూనిఫార్మ్ నా సినిమాలో వేసుకున్నా ఖచ్చితంగా ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వరు అని అయితే నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పుడు సినిమా చూసుకున్నాను నేను. ఇప్పుడు ఒక 'రవితేజ' గారి సినిమా నుంచి మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఎంటర్‌టైన్‌మెంట్ మాస్ అయింది సార్. అయ్యి ఖచ్చితంగా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ గానీ, ఒక కమర్షియల్ మూవ్‌మెంట్స్ గానీ, యాక్షన్ బ్లాక్‌లు గానీ కరెక్ట్‌గా ఏ ప్లేస్‌లో ఎక్కడ రావాలి, ఏంటి అనేది కరెక్ట్‌గా కూర్చుంటాయి అన్నీ. అన్నీ పేలుతాయి గ్యారంటీ. అదైతే నేను డెఫినిట్‌గా చెప్పగలుగుతా. ఓన్లీ ఇప్పుడు చాలా కొత్తగా తీసాము, డిఫరెంట్‌గా తీసామనైతే నేను పిచ్చి పిచ్చిగా చెప్పట్లేదు నేను. ఎందుకంటే 'రవితేజ' గారి స్క్రీన్ మీద చూస్తాం ఎలా చూస్తే ఇష్టపడతామో ఆ మూవ్‌మెంట్స్ అన్నీ డెఫినిట్‌గా ఉన్నాయి. ఆయన మంచి పవర్‌ఫుల్ యాక్షన్ బ్లాకులు, ఆయన స్టైల్‌లో పవర్‌ఫుల్ డైలాగ్ అయన్నీ ప్రాపర్‌గా ఉన్నాయి. సెకండ్ హాఫ్ మీరు విల్ బి వెరీ వెరీ సాటిస్ఫైడ్ బయటకొచ్చేటప్పుడు ఒక 'రవితేజ' సినిమా చూసి. డెఫినిట్‌గా విల్ బి వెరీ సాటిస్ఫైడ్. నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను కదా! ఇంటర్వెల్ ముందు 20 నిమిషాల నుంచి క్లైమాక్స్ దాకా మీ ఎక్కడ ఐ మీన్ మీరు డిసప్పాయింట్ అవ్వరు ఆడియన్స్. ఇంకోటి సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత సాంగ్ మీద బాగా ట్రోల్స్ వచ్చినాయి కదా! సో, ఆ సాంగ్ రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేదని ఎప్పుడన్నా అనిపించిందా? అస్సలు లేదు. ఇప్పుడు ఏదన్నా ఒక కంటెంట్ వస్తే దాని మీద ట్రోల్స్ రావడం అనేది కామన్ అయిపోయింది. సో, ఇప్పుడు ట్రోల్ వస్తే ట్రోల్స్‌లో కొంత ఇది కూడా అబ్సల్యూట్‌లీ ఎక్కువగా ఉంది. వర్డ్స్ మీరు వింటే తెలుస్తదండి. ఆయన బూతులేం మాట్లాడలేదండి బాబు. ఫైనల్‌గా వచ్చేటప్పటికి డైలాగులు తర్వాత లిరిక్స్‌లో లాస్ట్‌లో దానికి జస్టిఫికేషన్ లిరిక్స్‌లో ఇచ్చేస్తారు గానీ, అయ్యేం పట్టించుకోకుండా ముందు దానికి అంటున్నారు. సీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ట్విట్టర్ అని వదిలేయండి. లేపోతే ఈ ట్రోల్స్ అనేది వదిలేస్తే, ఇప్పుడు మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఉన్నారు, ఏ సెంటర్ ఆడియన్స్ ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారనుకోండి. ఒకళ్ళు ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్‌కి కొంచెం బూతులు ఉన్నాయేమో, కొంచెం ఇదేమో అని అనిపిస్తుందేమో. ఇప్పుడు 'రాంబాబు' ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఆ పాటలో బూతులు ఉన్నాయి. ఏంటంటే బూతులు ఉన్నాయి ఏంటి అని అడగొచ్చు. ఇప్పుడు అదే ఫనీ ఉన్నాడనుకోండి, పాట చాలా బాగుంది అను. దాన్ని నేనేం చేయలేం కదా! ఇప్పుడు నాకు రాయలసీమ నుంచి డిఫరెంట్ రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు గానీ, లేకపోతే మాస్ ఏరియాస్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు కదా! అందరికి 4 పాటలు అదిరిపోయినాయండి. అంటే మన ప్రోమో వచ్చింది ఆ పాట. ఇంకా పాట ఇవాళే రిలీజు. సో, ఆహ్, పాటలు అదిరిపోయినాయండి. మాస్ సాంగ్స్ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. నిన్న ఒక డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేశాడు. ధమాకాల్లాగా సాంగ్స్ అన్నీ అదిరిపోయినాయండి. కంటెంట్ మాత్రం ఏమాత్రం డిసప్పాయింట్ చేయకపోయినా సాంగ్స్ గట్టిగా లాగేస్తుందండి. ఇదేంటి ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ ఒక్కొక్కటిది కదా! సీ దాన్ని మనం ఏమి